వెల్కమ్ టు 10 మార్క్స్. అద్దరిపోద్ది సంక్రాంతి అంటూ పండక్కి థియేటర్స్ లోకి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. ఈ అంచనాల్ని మెగా విక్టరీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పీక్స్ కి తీసుకువెళ్లారు మేకర్స్. ఈ రేంజ్ బోజ్ ఉన్న సినిమాపై చిరు, వెంకటేష్ ఎలాంటి స్పీచ్లతో అదరగొట్టారు? ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఎలిమెంట్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో జరిగిన ఈ మెగా విక్టరీ గ్రాండ్ ఈవెంట్ మెగా అభిమానుల్లో సంక్రాంతి పండుగ జోష్ ని ముందుగా తీసుకొచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో పండగ చేసుకున్నారు అభిమానులు. వరుసగా యాక్షన్ సినిమాల తర్వాత చిరంజీవి చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే డైరెక్టర్ అనిల్ తన క్యారెక్టర్ ని హిలేరియస్ గా ప్రజెంట్ చేశారని అంచనాలు పెంచేశారు చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం మెగా అభిమానులతో పాటు వెంకటేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చిరు సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయడంతో తన క్యారెక్టర్ పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ జనరేట్ అయింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ లోనూ చిరంజీవి, వెంకటేష్ ఒకరినొకరు పరిచయం చేసుకునే సీన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో తన రోల్ 20 నిమిషాలకు పైగా ఉంటుందని, చిరు కాంబినేషన్ లో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నారు వెంకటేష్. టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ ఒకే సినిమాలో నటించడంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరిపై తెరకెక్కిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మెగాస్టార్ గ్రేస్, వెంకటేష్ మార్క్ స్టైల్ తో ఈ సంక్రాంతి అదిరిపోద్ది అంటున్నారు జనాలు. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ అన్న అనిల్ సినిమా తప్పకుండా అంచనాల్ని అందుకుంటుంది అన్నారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మన శంకర వరప్రసాద్ గారి సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. అనౌన్స్ చేసిన డేట్ కే పారడైజ్ సినిమా రిలీజ్ అంటూ ఇప్పటికే 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేశారు నాని. మేకర్స్ పదే చెబుతున్నా సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ ఏమీ రాకపోవడంతో సమ్మర్ కి కష్టమేననే టాక్ వినిపిస్తోంది. అసలు ఇంతకీ పారడైజ్ సినిమా షూటింగ్ ఎంత పూర్తయింది? ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? రూమర్స్ కి చెక్ పెట్టేందుకు మేకర్స్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? దసరా సినిమాతో మాస్ హీరోగా ఎలివేట్ అయిన నాని ఈసారి అంతకు మించిన యాక్షన్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. జడల్ గా నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో పారడైజ్ పై ఎగ్జైట్మెంట్ పెంచేసిన నాని సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ కి విడుదల చేసే పట్టుదలతో ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పారడైజ్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 60 రోజులు పూర్తిగా ఇంకో 60 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మార్చిలో థియేటర్స్ లోకి రావడం కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ వదిలా తెరకెక్కిస్తోన్న పారడైజ్ సినిమా షూటింగ్ ఇంకా 60 రోజులు బ్యాలెన్స్ ఉంది. జనవరి, ఫిబ్రవరిలోగా సినిమా అనుకున్న షెడ్యూల్స్ తో కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత ఎక్కువ టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ 2 నెలల్లో నాని పారడైజ్ సినిమాని ఎంత త్వరగా ఫినిష్ చేస్తారు? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఎంత స్పీడ్ గా కంప్లీట్ చేస్తారనేది అందరిలో రేజ్ అవుతున్న డౌట్స్. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పారడైజ్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ రావాలి కదా అంటున్నారు జనాలు. పారడైజ్ సినిమా రిలీజ్ రూమర్స్ కి చెక్ పెడుతూ ఫిబ్రవరిలో ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. పారడైజ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ఓ మీడియా ఇంటరాక్షన్ లో అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ గా పారడైజ్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ తో నాని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అనుకున్న టైంకే నాని ఓదెలా సినిమా సమ్మర్ బరిలోకి రావడం పక్కా. సమ్మర్ బరిలో రావడం పక్కా అంటున్నారు. మరి ఈ 60 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసుకుని పారడైజ్ సినిమా చెప్పిన డేట్ కి వస్తుందో లేక మరో కొత్త తేదీకి రిలీజ్ అవుతుందో వెయిట్ అండ్ సీ. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు రవితేజ. ఇక ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. మరి మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ పక్కన పెట్టి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోస్తున్న మాస్ మహారాజా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఈ సినిమా రవితేజ ఫ్లాప్స్ కి బ్రేక్ వేస్తుందా? రవితేజ హీరోగా డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ విడుదలైంది. టీజర్ తో సినిమా స్టోరీ లైన్ పై హింట్ ఇచ్చిన మేకర్స్ ట్రైలర్ తో సినిమా ఎంత హిలీరియస్ గా ఉండనుందో క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులంతా పండక్కి మాస్ మహారాజా నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తమ హీరోకి కంబ్యాక్ సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
లుక్ విషయంలో పెద్దగా వేరియేషన్ లేకున్నా ఇద్దరి హీరోయిన్స్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో రవితేజ క్యారెక్టర్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజకి జోడీగా నటించారు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి. సినిమాలో ఈ ఇద్దరి హీరోయిన్స్ తో రవితేజ రొమాన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్న జనాలు ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేలా ఉంది సినిమా ట్రైలర్. బీమ్స్ సంగీతం అందించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోని పాటలు సినిమాకి కావలసినంత బజ్ తీసుకొచ్చాయి. రీసెంట్ గా విడుదలైన వామ్మో వాయో సాంగ్ చార్ట్ బస్టర్ గా అదరగొడుతోంది. పండక్కి విడుదలవుతున్న అన్ని సినిమాల్లానే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా ఆడియన్స్ కి హిలీరియస్ గా ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. చిరు సినిమా థియేటర్స్ లోకి వచ్చిన ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతోంది రవితేజ సినిమా. సంక్రాంతి సీజన్ కావడం, పైగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్టు కావడంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి యూబైఏ సర్టిఫికేట్ తో 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో వస్తోన్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో కన్నడ సినిమాని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకువెళ్లిన హీరో సరైన కంటెంట్ తోస్తే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ సక్సెస్ ఇస్తారని ప్రూవ్ చేసిన రాకింగ్ స్టార్. అసలు పేరు కంటే రాఖీ భాయ్ గా పాపులర్ అయ్యారు యష్. ఈ గురువారం రాకింగ్ స్టార్ బర్త్డే కావటంతో యష్ సినిమాలకి సంబంధించి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. కేజీఎఫ్ 2 సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా మీద ఇంపాక్ట్ చూపించి అందరినీ సర్ప్రైజ్ చేసిన హీరో యష్. అప్పటి వరకు రీజనల్ గా ఉన్న కన్నడ సినిమాని పాన్ ఇండియా రేంజ్ కు రీచ్ చేసి రాఖీ భాయిగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. కన్నడ సినిమాకి కూడా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని నిరూపించారు రాకింగ్ స్టార్. ఈ సినిమాలతో ఆడియన్స్ అందించిన క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టుకునేలా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు యష్. కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేస్తున్న సినిమా టాక్సిక్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ మార్చి 19న రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాపై హైప్ బిల్డ్ చేస్తున్నారు. అయితే ఇవేమీ యష్ ఫ్యాన్స్ కి అంతగా కిక్ ఇవ్వలేదంటున్నారు జనాలు. టాక్సిక్ నుంచి మోస్ట్ వాంటెడ్ గా యష్ బర్త్డే కానుకగా ట్రైలర్ కావాలంటున్నారు రాఖీ భాయ్ అభిమానులు. మరి ఫ్యాన్స్ కోరికని డైరెక్టర్ గీతు ఎంతవరకు కన్సిడర్ చేస్తారనేది ఈ గురువారంతో తెలిసిపోతుంది. టాక్సిక్ సినిమాతో యష్ చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ రామాయణ. నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ లో యష్ రావణుడిగా నటిస్తూ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 4000 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో విజువల్ వండర్ గా 2 పార్టులుగా వస్తోన్న రామాయణ ఫస్ట్ పార్ట్ షూటింగ్ లాస్ట్ జూన్ లో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటూనే మరోవైపు సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో యష్ బర్త్డే సందర్భంగా రామాయణ నుంచి యష్ రావణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఇయర్ టాక్సిక్, రామాయణ ఫస్ట్ పార్ట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న యష్ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్ 3. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ పార్ట్ 3 సెట్స్ పైకి వెళ్లేటప్పుడు యష్ బర్త్డే రోజైనా క్లారిటీ ఇస్తారా లేదా అని ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు రాఖీ భాయ్ ఫ్యాన్స్. మరి రాకింగ్ స్టార్ యష్ బర్త్డేని మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ తో అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ వీడియో సెన్సార్ పూర్తి చేసుకున్న శర్వానంద్ సినిమా మా ఇంటి బంగారం నుంచి స్పెషల్ అప్డేట్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేందర్ రెడ్డితో అనౌన్స్ చేసిన సినిమా కోసం పవన్ యాక్షన్ సీన్స్ కి రెడీ అవుతున్నారా అనే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి సెకండ్ లిరికల్ భల్లే భల్లే సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా ట్రైలర్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా నుంచి టీజర్ ట్రైలర్ ఈ ఫ్రైడే విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న విష్ణు విలాసం మూవీ నుంచి దేఖో విష్ణు విలాసం ఫస్ట్ సాంగ్ ఈ గురువారం విడుదల కానుంది. హిలీరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోన్న కపుల్ ఫ్రెండ్ సినిమా నుంచి ఈ గురువారం ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఫిబ్రవరి 14న సినిమా ఆడియన్స్ ముందుకొస్తుంది. ఓం శాంతి 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 మూవీ నుంచి థీమ్ ఆఫ్ శాంతి ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. అర్జున్ డైరెక్ట్ చేస్తున్న సీతా పైనం మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ అసలు సినిమా విడుదలైంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సీతా పైనం ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.